నమస్తే అండి. నేను డాక్టర్ దివేష్ రావుని. విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్‌గా చేస్తున్నాను. ఇవాళ మనం వరల్డ్ లంగ్ డే గురించి మాట్లాడుకుందాము. ఈ మధ్య కాలంలో అన్‌హెల్తీ లైఫ్ స్టైల్స్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, ఇంకా వాటి వల్ల వచ్చే మరణాల సంఖ్య అన్ని డిసీజెస్ కంటే ఎక్కువైందనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఊపిరితిత్తుల సమస్యలు లైక్ ఆస్తమా, సిఓపిడి, ట్యూబర్క్యులోసిస్, లంగ్ క్యాన్సర్ వీటి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది సెప్టెంబర్ 25న వరల్డ్ లంగ్ డేగా చేసుకుంటాము. ఈ ఇయర్ 2024లో వరల్డ్ లంగ్ డే థీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్ అండ్ హెల్దీ లంగ్స్ ఫర్ ఆల్. అంటే మన చుట్టూ ఉండే వాతావరణము పొల్యూషన్ లేకుండా క్లీన్గా ఉంటే లంగ్ హెల్త్ అంత బాగుంటుందన్నమాట. ఇవాళ మనము కొన్ని హెల్దీ హ్యాబిట్స్ ఏవైతే ఊపిరితిత్తుల సమస్యల నుండి కాపాడుతాయో అవి తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటంటే స్మోకింగ్ క్విట్ చేయడము. ఈ స్మోకింగ్ అనేది అన్నిటికంటే లంగ్ డిసీజెస్కి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్, ఇంకా డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. స్మోకింగ్ అనేది ఆపేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు చాలా వరకు నివారించవచ్చు. ఇంకా ఫ్యూచర్లో సిఓపిడి కానీ లంగ్ క్యాన్సర్ కానీ రాకుండా అరికట్టవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఈ మధ్య ఎయిర్ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. అది మనం ఆపేయలేం కాబట్టి ఆ పొల్యూషన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడము, ఇంట్లో ఏంటంటే ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుకోవడము, ఇంటి చుట్టూ కానీ ఇంటి లోపల కానీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్కల్ని పెంచుకోవడము అవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హెల్తీ డైట్ అనమాట. మనము ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం కానీ లేకపోతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే లంగ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఇంకా లంగ్ డ్యామేజ్ని కాపాడి లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ అనేది ఎక్సర్సైజ్. మనం తరచుగా వాకింగ్ కానీ జాగింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేయడం వల్ల రెస్పిరేటరీ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇంకా ప్రాణాయామము, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల ఓవరాల్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇంకా హైజీనిక్ ప్రాక్టీసెస్ అంటే ఎవరికైనా తుమ్ములు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు చేతిని అడ్డు పెట్టుకోవడము, ఇంకా తరచుగా చేతుల్ని కడుక్కోవడము, శానిటైజర్ యూజ్ చేయడము, ఇట్లాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడవచ్చు అనమాట. ఇంకా ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ని ఆపేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పొల్యూషన్ కానీ స్మోకింగ్ కానీ ఉన్నాయో, లేదంటే తరచుగా దగ్గు రావడము, ఆయాసం రావడం ఇట్లా ఉన్నాయో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసి స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల లంగ్ ఫంక్షన్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇంకా డిసీజ్ని త్వరగా కనిపెట్టి మనం త్వరగా ట్రీట్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ వరకు వెళ్లకుండా కాపాడవచ్చు. సో ఈ హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని ఈ వరల్డ్ లంగ్ డే నుంచి కూడా హెల్తీగా ఉండేలాగా చూసుకుందాం.